ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవి నామానికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు జ్యోతిర్మయ్. మా యొక్క స్వస్థలం విజయవాడ. మరి మొట్టమొదటిసారిగా దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా, ఆయన యొక్క ప్రణాళిక ద్వారా జ్యోతిర్మయి విత్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత కలుగునుగాక. ఆమెన్. మరి నేను ఎక్కడ కూడాను నా యొక్క సాక్ష్యం అయితే కనుక పంచుకోలేదు. కానీ దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి, దేవుడి యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక ద్వారా ఈ యొక్క సాక్ష్యాన్ని, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పంచుకోవడానికి అయితే కనుక దేవుడు కృప చూపించారు. మరి మా కుటుంబ విషయానికి వస్తే కనుక మాది సనాతన ఆచార సాంప్రదాయాలు, మరి మడికట్టుకోవడం, ఇటువంటి ఆచార వ్యవహారాలు కలిగినటువంటి విశ్వబ్రాహ్మణ కులంలో అయితే కనుక నేను జన్మించాను. మరి నా తల్లిదండ్రులకు 4 సంతానము. మా నాన్నగారి పేరు వెంకట సూర్యనారాయణ శాస్త్రి, అమ్మ పేరు నగరాజ్ కుమారి. నాన్నగారు స్కూల్ టీచర్గా పనిచేసేవారు. నా చిన్న వయసులో ఉన్నప్పుడే మరి ఆయనకి కలిగినటువంటి తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మరి చుట్టుపక్కల వారు చెప్పిన మీదట మందిరానికి వెళ్ళినప్పుడు, అక్కడ మరి దైవజనులు ప్రార్థన చేసినప్పుడు నాన్నగారికి కలిగినటువంటి అనారోగ్యం నుండి సంపూర్ణమైనటువంటి స్వస్థతను అయితే దేవుడిచ్చారు. మరి అప్పటి నుండి కూడాను మరి దేవుడిని అయితే కనుక నాన్నగారు వెంబడించడం జరిగింది. మరి ఆ తర్వాత నాన్నగారు స్కూల్ టీచర్గా రిటైర్ అయిన తర్వాత మరి దేవుని పరిచర్య చేస్తూ 23 సంవత్సరాలు మరి దేవుని సేవలో కొనసాగుతూ ఆయనైతే కనుక 2015 సంవత్సరంలో దేవుని పిలుపుని అందుకొని వెళ్ళడం అయితే కనుక జరిగింది. మరి అమ్మ విషయానికి వస్తే కనుక అమ్మ తీవ్రమైనటువంటి ఆస్తమాతోటి బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి డాక్టర్స్ అయితే కనుక చెప్పేశారు, మరి కొద్ది రోజుల్లోనే ఆమె మరి మరణిస్తుందని చెప్పినటువంటి యొక్క సమయంలో అమ్మ అయితే కనుక బాప్తీసం పొందుకోలేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఎరిగినటువంటి నేను మరి ఆవిడ అటు రీతిగా కొనిపోపట్టడం నాకైతే కనుక ఇష్టం లేదు. అందుకోసమే మరి దైవ సేవకుల యొక్క ఆలోచనల మేరకు, సలహా మేరకు సిలువలో దొంగ ఎటు రీతిగా మరి ఒప్పుకోలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆయనతో కూడా పరదేశకు తీసుకుని వెళ్ళారు. అదే రీతిగా అమ్మతో కూడాను మరి ఒప్పుకోలు ప్రార్థన చేసినప్పుడు మరి ఆవిడ సమస్త విషయాల్లో కూడా దేవుడైన యేసుక్రీస్తు వారే నిజమైనటువంటి దేవుడని ఆయన మరి ఆమె అయితే కనుక అంగీకరించడం జరిగింది. అంగీకరించిన తర్వాత కొద్ది రోజులకి ఆమె మరి దేవుని పిలుపు అందుకుని వెళ్ళడం జరిగింది. మరి నా విషయానికి వస్తే కనుక నా సాక్ష్యం గురించి చిన్ననాటి నుండి నాన్నని బట్టి చూస్తూ కూడాను నేను దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నటువంటి దానిగా ఉన్నాను. మరి దేవుడు అంటే ఆసక్తి ఉన్నది, మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అయితే కనుక లేదు. మరి నా 10th క్లాస్ మరి చదువుకుంటున్నటువంటి దినాల్లో మా కుటుంబ పరిస్థితులను బట్టి అక్కలైతే కనుక అంతగా చదువు కొనసాగించలేనటువంటి పరిస్థితి. మరి నా మీద కూడా అటువంటి నెగిటివ్ మరి ఆలోచన అయితే కనుక ఉన్నది అందరికీ కూడాను. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుణ్ణి అయితే కనుక నేను అడుగుతున్నాను, దేవా మరి నాకైతే కనుక 10th క్లాస్లో మరి మంచి మార్కులతోటి నేను పాస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. మరి నాకు సహాయం చేయని ప్రార్థించినప్పుడు దేవుడు 61వ కీర్తన ద్వారా మొదటిసారిగా దేవుడు నాతో మాట్లాడడం అయితే కనుక జరిగింది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాగ జరుగుతున్నటువంటి సమయంలో మరి నా యొక్క 10th క్లాస్ కంప్లీట్, మరి ఇంటర్ కంప్లీట్, డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి మా యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి నేను కుటుంబానికి ఆర్థికంగా సహకారంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మరి డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దేవుడిని నేను అడిగాను, దేవా నా కుటుంబానికి నేను ఒక సహకారిగా ఉండాలి, మరి నాకైతే కనుక సహాయం చేయ్యా, నేను ఒక మంచి జాబ్ పొందుకోవాలని చెప్పేసి దేవుడిని అడిగినప్పుడు దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా దేవుడైతే కనుక నాకు ఒక మంచి ఉద్యోగాన్ని అయితే కనుక దేవుడు ఇచ్చారు. హల్లెలూయా. ఏది కూడాను నా యొక్క ప్రణాళిక, నా చిత్తము జరగాలని అయితే కనుక ఏ రోజున కూడా
నేను అనుకోలేదు, కానీ దేవుడి చిత్తము, దేవుడి ప్రణాళిక మాత్రమే నా జీవితంలో జరగాలని నేను దేవుణ్ణి అడిగినటువంటి ప్రతిసారి, ఆయన సన్నిధిలో ప్రార్థించిన ప్రతిసారి కూడాను మరి ఆయన చిత్తం నా జీవితంలో జరిగిస్తూ వచ్చారు. అదే రీతిగా మరి జాబ్ చేస్తుండగానే మరి నా భర్త గారు అయినటువంటి సత్యనారాయణ గారితో వివాహం జరిగింది. ఆ తర్వాత మరి నాకు 2 బిడ్డలు సంతానము, ఒక బాబు, ఒక పాప. మరి ఇదే రీతిగా మరి మా యొక్క జీవితం కొనసాగుతున్నటువంటి సమయంలో మరి అనేక మార్లు మరి మందిరానికి వెళ్ళేటువంటి సమయం కూడా ఉండేది కాదు. ఎందుకోసం అంటే నేను చేస్తున్నటువంటి ఉద్యోగరీత్యా దేవునితోటి ఎక్కువ సమయం, లేదంటే కనుక మందిరానికి వెళ్ళడానికి ఎక్కువ సమయం అయితే కనుక గడపడానికి ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో మరి దేవుణ్ణి అయితే కనుక ఎక్కడా కూడాను మరి విడిచిపెట్టలేదు. మరి మందిరానికి వెళ్ళకపోయినప్పటికీ కూడాను మరి బైబిల్ చదువుకోవడం, మరి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటూ అన్నమాట మరి విశ్వాసంలో కొనసాగింపబడుతున్నటువంటి ఆ యొక్క దినములు. మరి అదే రీతిగా మరి 2002వ సంవత్సరంలో అన్నమాట నేను బాప్తిసం అయితే కనుక పొందుకోవడం జరిగింది. హల్లెలూయా! దేవుడిచ్చినటువంటి మహాకృప. మరి అనంతరం దేవాది దేవుడిని నేను అడుగుతున్నాను, అయ్యా నాకు పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించండి అయ్యా అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు ఉచితముగా అయితే కనుక దేవుడు నాకు పరిశుద్ధాత్మని అంగీకరించడానికి ఆయన కృప చూపించారు. హల్లెలూయా! మరి అదే క్రమంగా మరి మందిరానికి వెళ్ళడానికి కానీ మరి సమయం కుదరలేనటువంటి పరిస్థితుల్లో కూడాను నాకు వీలు కుదిరినప్పుడే మందిరానికి వెళుతూ భక్తిలో, విశ్వాసంలో ఎక్కడా కూడాను మరి వెనకబడిపోకుండా ఇంట్లో ఉన్నప్పటికీ కూడాను దేవుణ్ణి మరి సేవిస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. మరి మందిరానికి వెళుతున్నప్పుడు కూడాను మరి మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి అడిగేదాన్ని, అయ్యా మొట్టమొదటిగా నేను చేసుకునే ప్రార్థన ఒకటే, అయ్యా నువ్వు ఈ దినము దైవ సేవకుల ద్వారా నువ్వు ఏ రీతిగా మాట్లాడతావు, నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడని నేను వెళ్ళిన ప్రతిసారి మరి ఇదే ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. అటువంటి సమయంలో దేవాది దేవుడు మరి ఏదో ఒక మాట ద్వారా దేవుడు నాతోటి మాట్లాడుతూనే ఉండేవారు. మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, పరిపూర్ణమైనటువంటి మరి బలము, శక్తి మరి ఆయన ద్వారా అయితే కనుక నేను పొందుకోవడం జరిగింది. హల్లెలూయా! మరి 2020 సంవత్సరం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కరోనా వలన మరి ఎవ్వరు కూడాను ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, ఎవరు కూడాను ఒకరినొకరు కలుసుకోలేనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి మందిరాలన్నీ కూడాను మూయబడినటువంటి స్థితిలో మరి వాక్యం కొదువైపోయింది. వాక్యము అందించేటువంటి పరిస్థితి లేదు. అటువంటి సమయంలో మరి ఆన్లైన్ సర్వీసెస్లో మరి నేనైతే కనుక మరి యాడ్ అవ్వడము, ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మరింతగా అన్నమాట దేవునిలో బలపడడానికి, మరి దేవుని వాక్యం పంచుకోవడానికి అయితే కనుక దేవుడు కృప చూపించారు. మరి అంత మాత్రమే కాదు, నా జీవితంలో అనేకసార్లు మరి కొన్ని పరిస్థితులను బట్టి మరి మరణశయ్య వరకు కూడాను మరి చనిపోవాల్సినటువంటి పరిస్థితులు, సూసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ప్రేరేపించినప్పటికీ కూడాను మరి దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మరి ఆ యొక్క మరణము నుండి అయితే గనక దేవుడు తప్పించారు. ఎందుకంటే ఆయన యొక్క ప్రణాళిక నా మీద ఉన్నది అని నేనైతే ఖచ్చితంగా నమ్ముతాను. దేవుడు మాట్లాడుతున్నారు కదా, తల్లి గర్భమునందు రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నియమింపబడినటువంటి దినముల్లో ఒకటైన కాక మునిపే నా గ్రంథములో లిఖితమైనని. నిజంగా దేవుని యొక్క మహాకృప లేకుండా మరి మన జన్మమైతే గనక జరగదు. తల్లి గర్భంలో అనేకమైనటువంటి కోటాను కోట్ల కణాలు పోటీ పడుతున్నటువంటి సమయంలో మరి నిన్ను నన్ను మరి ఒక సజీవమైనటువంటి ఒక మానవ రూపంలో ఆయన సృష్టించాడంటే మన పట్ల ఆయన ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉన్నది. మరి అదే విధమైనటువంటి ప్రణాళిక నా మీద కూడా మరి ఆయన కలిగి ఉన్నారని అయితే కనుక నేను ఖచ్చితంగా నమ్ముతాను. హల్లెలూయా! మరి అనేక సందర్భాల్లో మరి చుట్టూతో మరి చాలామంది జనాలు ఉన్నప్పటికీ కూడాను, నా అనుకునే వాళ్ళు అందరూ ఉన్నప్పటికీ కూడాను ఒంటరిగా గడిపినటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అటువంటి సమయంలో
మరి దేవుడు ఒక్కడే నాకు దిక్కుగా ఉన్నాడు. దేవుడు ఒక్కడేనే మరి దేవా నీవే నాకు సహాయకుడిగా ఉన్నావు అన్నప్పుడు ఒక తల్లి తండ్రి ఎట్టి రీతిగా ఆదరిస్తారో తన బిడ్డని అదే రీతిగా నన్ను హక్కును చేర్చుకున్నారు, నన్ను ఆదరించారు, నా కన్నీటిని తుడిచారు, నన్ను బలపరిచారు, నన్ను ధైర్యపరిచారు. హల్లెలూయా! దేవుని కంటే గొప్పగా మనల్ని ఈ లోకంలో ఎవ్వరూ కూడా ప్రేమించలేరండి. ఆయన యొక్క ప్రేమ ఉన్నతమైనది, ఆయన యొక్క ప్రేమ శాశ్వతమైనది, ఆయన ప్రేమలో కల్మషం లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు మరి ఏదైనా కానీ మరి కల్మషం కలిగి మన దగ్గర ఏదైనా ఉంటే గనక వారు ప్రేమ చూపించేవారుగా ఉంటారు. ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో మనకు దూరంగా జరిగిపోయేవారుగా ఉంటారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదండి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు, నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరీ సమీపంగా మరి మన దగ్గర ఉండేటువంటి గొప్ప దేవుడు ఆయన అంటే యేసుక్రీస్తు వారు. హల్లెలూయా! అటువంటి గొప్ప కృపనైతే గనక దేవుడు నాకు ఇచ్చారండి. మరి అంత మాత్రమే కాదు, మరి 2022 సంవత్సరం నుండి కూడాను మరి దేవుడు వరుసగా నాతోటి కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూనే వస్తున్నారు. మరి రెండవ రాకడ యొక్క సూచనలు దేవుడు చూపిస్తున్నారు. మరి ఆయన యొక్క ప్రత్యక్షతలు చూపిస్తున్నారు. అన్నీ కూడా చూపిస్తున్నటువంటి సమయంలో మరి దేవుణ్ణైతే కనుక నేను అడుగుతున్నాను, దేవా మరి ఇవన్నీ కూడా నాకు ఎందుకు చూపిస్తున్నావని. మరి 2023 సంవత్సరము డిసెంబర్ నెల 31 నైట్ వాగ్దానాలు తీసుకునే రోజు కదండి. మరి ఆ రోజైతే కనుక మరి దేవుణ్ణి నేను అడుగుతున్నాను, ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని, దేవా మరి ఎందుకు 2 సంవత్సరాల నుండి కూడా నన్ను దర్శిస్తున్నారు, నాతోటి మాట్లాడుతున్నారు. మరి దేవుని దర్శనం లేదంటే కనుక కళల ద్వారా మాట్లాడతారు. కానీ ఆ 2 సంవత్సరాలు 2022, 2023 2 సంవత్సరాలు కూడా దేవుడు ప్రతి దినము కూడా దర్శనాల ద్వారా, కళల ద్వారా మరి దేవుడైతే కనుక మాట్లాడుతూ ఉండేవారు. మరి దేవుణ్ణి అడుగుతున్నా, దేవా ఎందుకు నన్ను ఇలాగ దర్శిస్తున్నారు, ప్రతిదినము కూడా నన్ను ఎందుకు మరి ఇలా నాతోటి మాట్లాడుతున్నారని అడిగినప్పుడు మరి దేవుడైతే గనక ఆ దినము దేవుడు వాగ్దానం ద్వారా నాతోటి మాట్లాడారు. హగ్గై గ్రంథము 2:23 ద్వారా, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, ఆ దినమున ముద్ర ఉంగరముగా చేతునని. హల్లెలూయా! నిజంగా నాకు ఆ రోజు అనిపించిందండి, ఆయన ప్రణాళికలో నేను ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను దర్శిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను సరిచేస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ దర్శనాలు, ఈ కళలు ఇవన్నీ కూడాను ఆయన చిత్తంలో ఉన్నాను కాబట్టి మరి దేవుడైతే కనుక నాకు ఇవన్నీ చూపిస్తూ వస్తున్నారని మరి దేవుడి యొక్క వాగ్దానాన్ని నేను పరిపూర్ణంగా విశ్వసించానండి. మరి అంతకన్నా ముందు మరి 2023 సంవత్సరము ఆగస్టు నెల నుండి కూడాను మరి ఎప్పుడు కూడాను నా జీవితంలో మరి ఒక ఫీవర్ అని కానీ, లేదంటే ఏదైనా అనారోగ్యం అని కానీ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిన మరి రోజంటూ లేదండి. కానీ అలాంటి పరిస్థితుల్లో మరి 2023 సంవత్సరం నుండి ఆగస్టు నెల నుండి కూడాను మరి తీవ్రమైనటువంటి రక్తస్రావంతో నేను బాధపడుతూ ఉన్నాను. మరి చిన్న చిన్న మెడిసిన్స్ వేసుకుంటూ తగ్గుతుందిలే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఒకానొక రోజున నేను మందిరానికి వెళ్ళినప్పుడు నేను అడుగుతున్నా, దేవా ఎందుకు ఇలాంటి పరిస్థితి నా జీవితంలో మీరు అనుమతింప చేశారు, ఒక్క మాట మీరు మాట్లాడచ్చు కదా నాతోటి, ఒక్క మాట మీరు నాతో మాట్లాడండి దేవా అని చెప్పి నేనైతే కనుక అడగటం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో మరి దైవ సేవకుల ద్వారా అనమాట మరి దైవ సేవకులు వేరే వర్తమానం తీసుకుని ఆ రోజు మాట్లాడుతున్నారు. నేను అనుకుంటున్నాను, అదేంటి దేవా మరి నాతోటి మాట్లాడమని అన్నాను కదా, మరి ఒక్క మాట కూడా నాతోటి మాట్లాడట్లేదు అని చెప్పేసి నేను దేవుణ్ణి మనసులోనే అడుగుతున్నప్పుడు దైవ సేవకుల నోట నుండి మరి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఎటి రీతిగా యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టుకొని వెంటనే ఆమె మరి స్వస్థత పొందుకున్నదో ఆ విషయాల గురించి దైవ సేవకుల నోట నుండి దేవుడైతే కనుక మాట్లాడారు. హల్లెలూయా! నేను అనుకున్నాను, నిశ్చయముగా దేవుడు నా పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు, నా పట్ల ఆయన గొప్ప కార్యము చేయబోతున్నాడు. అందుకోసమే దైవ సేవకుల నోట నుండి మరి ఈ మాటలైతే గనక పలకడం జరిగిందని నేను పరిపూర్ణంగా విశ్వసించానండి. మరి మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేయవలసింది, దేవుడు నోట నుండి ఏదైనా ఒక ఆశీర్వాదకరమైనటువంటి వచనము పలుకుతున్నారు, ఆశీర్వాదకరమైనటువంటి మాట ఏదైనా పలుకుతున్నారంటే
మనకి కాదులే, మన పక్కన ఎవరితోటో మాట్లాడుతున్నారని మనం అలాగ సైలెంట్‌గా ఉండేవాళ్ళంగా ఉండకూడదు గానీ, ఎప్పుడైతే దైవ సేవకుల నోటి వెంట ఒక ఆశీర్వాదకరమైనటువంటి వచనం పలుకుతున్నారో, వెంటనే మనం రిసీవ్ చేసుకునే వారంగా ఉండాలండి. రిసీవ్ చేసుకున్నట్లయితే గనక ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తారు. అదే రీతిగా ఆ దినము మరి దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని నేను అంగీకరించాను. ఆ మాటలు నా కొరకే దేవుడు మాట్లాడుతున్నారు దైవ సేవకుల ద్వారా అని నేనైతే కనుక పరిపూర్ణంగా విశ్వసించాను. మరి 4 నెలలు అయిపోతుంది. అయినప్పటికీ కూడాను మరి రక్తస్రావం ఆగినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో మరి ఒక హాస్పిటల్‌కైతే కనుక వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు వాళ్ళు మరి పరీక్షలు, స్కాన్‌లు అవన్నీ కూడా చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మరి గర్భసంచి పెద్దదయిందమ్మా. తర్వాత మీకు రక్త శాతం కూడాను మరి 7% మాత్రమే ఉన్నది. ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా. మరి దానికంటే ముందుగా మీరు రక్తం ఎక్కించుకోవాలని అయితే గనుక వారు చెప్పడం జరిగింది. మరి నేనైతే కనుక అనుకున్నా, దేవా ఇది నేను పుట్టినప్పుడే మరి నా శరీరంలో ఈ యొక్క రక్తాన్ని ఉంచారు. ఈ రక్తంలో మరి వేరొక రక్తం కలవడం అనేది మరి నాకైతే ఎంత మాత్రం ఇష్టం లేదయ్యా. నేనైతే రక్తం ఎక్కించుకోవడానికి నేను ఇష్టపడట్లేదు అని దేవుని సన్నిధిలో అయితే కనుక నేను ప్రార్థించుకోవడం జరిగిందండి. మరి ఆ తర్వాత మరలా మరొక హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు మరి ఆ డాక్టర్స్ కూడాను పరీక్షించి చెప్పింది ఏంటంటే, మరి గర్భసంచి పెద్దగా ఉన్నది, ఫైబ్రాయిడ్స్ ఉన్నది, రక్త శాతం కూడా 7 మాత్రమే ఉన్నదని చెప్పారు. మరి నాకు ఎందుకో మరి అక్కడ కూడాను ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పినప్పుడు ఆ మాటలు కూడా నాకెందుకో మరి నేనైతే గనక అంగీకరించలేదు. మరి ఇంకా దేవుడేమైనా కార్యం చేస్తారేమో, ఇంకా దేవుడేమైనా కార్యం చేస్తారేమో అని చెప్పేసి నేను ఎదురు చూస్తున్నటువంటి సమయంలో మరి ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళినప్పుడు మరి ముందు వెళ్ళినటువంటి 2 హాస్పిటల్స్‌లో చెప్పినటువంటి మరి ఆ యొక్క రిపోర్ట్స్ కాకుండా, అంటే గర్భసంచి పెద్దదైందని, తర్వాత ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని ఆ 2 హాస్పిటల్స్‌లో చెప్పారు. కానీ ఈ యొక్క మూడో హాస్పిటల్‌కి వచ్చినప్పుడు మాత్రం ఆ గర్భసంచిలో మరి ఒక కణితి అయితే పెరుగుతుందమ్మా అని చెప్పేసి మరి వాళ్ళు స్కాన్ రిపోర్ట్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు మరి పరీక్షకి పంపించినప్పుడు మరి అనేక మంది చెప్తున్నారు మరి క్యాన్సర్‌గా మారే అవకాశం ఉన్నదని చెప్పినప్పుడు నేనైతే చాలా భయపడిపోయాను. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవా మరి ఎట్టి రీతిగా కూడాను మరి అది క్యాన్సర్ కణంగా మారడానికైతే గనక మీరు అంగీకరించరయ్యా దేవా. మీరు నా పట్ల గొప్ప కృప కలిగి ఉన్నారయ్యా, గొప్ప వాత్సల్యాన్ని కలిగి ఉన్నారయ్యా. ఎంత మాత్రం కూడా మరి అది మరి పాజిటివ్ రిపోర్ట్‌గా రావడానికైతే గనక లేదయ్యా, నెగెటివ్ రిపోర్ట్‌గా రావాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని యొక్క మహా కృపను బట్టి ఆ యొక్క రిపోర్ట్స్ నార్మల్ రిపోర్ట్స్‌గా అయితే గనక దేవుడు తీసుకుని వచ్చారు. హల్లెలూయా! మరి అంత మాత్రమే కాదు, మరి ఈ రక్తస్రావం ఆగినటువంటి పరిస్థితుల్లో మరి డాక్టర్ గారైతే గనక చెప్తున్నారు, అమ్మ ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాల్సిందే అని చెప్పినప్పుడు మరి ఆ రోజైతే గనక నేను ఒక తీర్మానం తీసుకున్నా. దేవుని యొద్ద నుండి ఎట్టి రీతిగా అయినా గానీ నా పట్ల ఆయన ప్రణాళిక ఏంటి? నా పట్ల ఆయన యొక్క ఆలోచన ఏంటి తెలుసుకోవాలి అని చెప్పి మరి ఒక దినమైతే కనుక ప్రతిష్ఠించుకున్నానండి. ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకుని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతోటి మాట్లాడుతున్నారు. నేను నీకు విడుదల కలగజేస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా! మరి అదే రీతిగా 2024 సంవత్సరం జనవరి 10వ తారీఖున మరి హాస్పిటల్‌కి వెళ్ళి అడ్మిట్ అవ్వడం జరిగింది. దానికి ముందు మరి ఆపరేషన్‌కి ముందు చేయవలసినటువంటి అన్ని పరీక్షలు చేసినప్పుడు దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా మరి రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి. అంత మాత్రమే కాదు, దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంటే 7% ఉన్నటువంటి నా యొక్క రక్తము 12.5%గా దేవుడు మార్చారు. హల్లెలూయా! మరి ఆపరేషన్‌కి కావాల్సింది 10% ఉంటే చాలని నాకు డాక్టర్ గారైతే గనక చెప్పడం జరిగింది. కానీ దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఉంటాయి. మనం ఊహించిన దానికంటే మరి ఉన్నతంగా చేయగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు. నేను నమ్మినటువంటి దేవుడు.
హల్లెలూయా. మరి ఆపరేషన్ అనుకున్నటువంటి సమయానికి మరి నా శరీరంలో 7% ఉండాల్సినటువంటి ఆ యొక్క రక్తాన్ని 12% దేవుడు వృద్ధి చేశాడు. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, మరి 10వ తారీఖున మరి ఆపరేషన్ అయితే గనక జరిగించారు. ఆ నైట్ హాస్పిటల్లో మరి ఐసీయూలో అయితే కనుక ఉండడం జరిగింది. ఐసీయూలో ఉన్నప్పుడు ఆ యొక్క ఐసీయూ వార్డు అంతట్లో కూడాను నేను ఒక్కదాన్నే పేషెంట్ని ఉన్నాను ఆ నైట్. మరి ఆ యొక్క రాత్రికాల సమయంలో అటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజే మరి ఆపరేషన్ చేస్తున్నారేమో, మరి విపరీతమైనటువంటి బలహీనతతోటి నేను ఉన్నాను. మరి అటువంటి సమయంలో మరి దేవుడైతే కనుక మరి నైట్ 12 గంటల సమయం అయింది. ఆ యొక్క 12 గంటల సమయంలో దేవుడు నాతోటి మాట్లాడడం ప్రారంభించారు. నాతోటి దేవుడు 7 మాటలు ఆ రాత్రికాల సమయంలో నన్ను బలపరచడం కోసం దేవుడు 7 మాటలు మాట్లాడారు. మరి మొదటగా ఆయన మాట్లాడింది, నేను నీకు అత్యధికమైనటువంటి ఘనతను కలగజేస్తాను, అనేకులు ఎదుట గొప్ప సాక్షిగా నిలవబెడతాను. దేవుని మహిమ నా మంచం చుట్టూ ఆవరించి ఉంది. నేను కప్పుకున్న దుప్పటిని దేవుడు అభిషేకించుతున్నట్లుగా అయితే కనుక చూపించారు. అగ్ని నేత్రములు కలిగినటువంటి కన్నులు నేను చూచాను. నేను చాలా యాక్టివ్గా నడుస్తున్నట్లుగా అయితే కనుక దేవుడు చూపించారు. మరి చివరిగా విడుదల ప్రకటిస్తున్నానని మాట్లాడారు. హల్లెలూయా. యాక్చువల్గా ఆపరేషన్ చేయించుకున్నటువంటి ఆ యొక్క రాత్రికాల సమయం భయంకరమైనటువంటి పెయిన్స్ తోటి, భయంకరమైనటువంటి నొప్పులతోటి, బాధతోటి ఉండవలసినటువంటి ఆ యొక్క సమయం, ఒంటరిగా ఉన్నటువంటి సమయంలో, మరి బాధపడవలసినటువంటి ఆ సమయంలో దేవుడు పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని నాకు ఇచ్చాడు. ఆయన సన్నిధి, ఆయన కృప నాకు తోడుగా ఉన్నది. ఆ రాత్రికాల సమయంలో నేను చూస్తున్నాను, ఒక చంటి బిడ్డ మరి ఆరోగ్యం బాగాలేని పరిస్థితుల్లో తల్లి ఎట్టి రీతిగా మరి ఎత్తుకుని ఓదారుస్తుందో అదే రీతిగా నా తండ్రి నన్ను ఎత్తుకున్నారు, నన్ను ఓదార్చారు, నన్ను బలపరిచారు, నన్ను ధైర్యపరిచారు. ఆయన మాటలు నాతో మాట్లాడుతూ. హల్లెలూయా. బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని బలపరిచేటువంటి గొప్ప దేవుడు మన దేవుడండి. హల్లెలూయా. మరి మన జీవితాల్లో కూడా అనేకసార్లు శ్రమల కాలంలోనూ, లేదంటే కనుక పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నటువంటి సమయంలో మనం భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే కృంగిపోయినటువంటి సమయంలో, బలహీనమైనటువంటి సమయంలో మన బంధువులు, మన స్నేహితులు, మన అనుకునే వాళ్ళు ఎవరు పక్కన లేకపోవచ్చు, కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడైతే కనుక మన పక్కనే ఉంటాడండి. ఒక తల్లి బిడ్డని ఎంత చక్కగా చూసుకుంటుందో అంతకన్నా గొప్పగా దేవుడు మనల్ని చూసుకుంటాడండి. ఈ యొక్క పరిస్థితుల్లో మరి కృంగిపోతున్నారా, కుమిలిపోతున్నారా మీ పరిస్థితులను బట్టి? మరి దేవుడు మరి ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీతోటి మాట్లాడుతున్నారని అయితే కనుక నేను అనుకుంటున్నానండి. నిశ్చయంగా నన్ను ఆదరించిన దేవుడు, నన్ను బలపరిచిన దేవుడు, నన్ను ధైర్యపరిచిన దేవుడు, మీరున్నటువంటి పరిస్థితుల్లో కూడాను దేవుడు మిమ్మల్ని కూడా ధైర్యపరుస్తాడు, మీకు తోడుగా ఉంటాడు, మీతోటి మాట్లాడతారు. దేవుడు ఇచ్చేటువంటి ఆదరణ ముందు ఏ ఒక్క మనిషి యొక్క మాటలు కూడా మనకి ఆదరణ కలిగించలేవండి. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదండి, మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్టాఫ్కి కూడా ఆ బలహీనమైనటువంటి పరిస్థితుల్లోనే మరి దేవుడు మాటలు చెప్పడానికి దేవుడైతే గనక కృప చూపించారు. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, మరి ఐసీయూ నుండి వార్డుకి షిఫ్ట్ చేసే ముందు దేవుడు అయితే మరి ఒక దర్శనాన్ని అయితే కనుక చూపిస్తున్నారు. ఏంటంటే ఒక నల్లటి దున్నపోతు రక్తపు గాయాలతోటి రోడ్డు మీద పడి మరణించినట్లుగా అయితే కనుక చూశాను. మరి ఆ దర్శనం చూసిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, అపవాది మీద దేవుడు నాకైతే కనుక విజయం ఇచ్చాడని. అంత మాత్రమే కాదు, వార్డుకి షిఫ్ట్ అయిన తర్వాత కూడాను ఇక హాస్పిటల్లో ఉన్న స్టాఫ్కి కూడాను దేవుని మాటలు ప్రకటించడానికి అయితే కనుక దేవుడు కృప చూపించారు. హల్లెలూయా. దేవుడు మన బలహీన పరిస్థితుల్లో మనకి బలం ఇచ్చి మరి మనల్ని ధైర్యపరిచేటువంటి దేవుడు అండి. మరి అంత మాత్రమే కాదు, మరి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత మరి
బలహీనమైనటువంటి పరిస్థితుల్లో భయంకరమైనటువంటి పెయిన్స్ ఒక రాత్రికాల సమయంలో తట్టుకోలేకపోతున్నాను. మరి అర్ధరాత్రి కాల సమయంలో మరి దేవునికి నేను మొరపెడుతున్నాను, కన్నీరు కారుస్తూ అడుగుతున్నాను, దేవా మరి ఎప్పుడు కూడా నేనైతే కనుక మరి నిస్సహాయ స్థితిలో లేదంటే కనుక నిరుత్సాహానికి నేను ఎప్పుడు కూడాను గురి అవనండి. ఎటువంటి పరిస్థితులైనా కానీ ధైర్యంగా ఎదుర్కొంటాను. కానీ ఆ పెయిన్ తట్టుకోలేక దేవుణ్ణి అడుగుతున్నాను, దేవా ఇంత పెయిన్ఫుల్ లైఫ్ నాకు అవసరమా, ఇంత స్ట్రగులింగ్ లైఫ్ నాకు అవసరమా అని చెప్పి నా మనసులో నేనే పడుకొని దేవుని కన్నీటితోటి అడుగుతున్నప్పుడు దేవుడైతే కనుక ఆయన స్వరం ద్వారా మాట్లాడుతున్నారండి. భయపడకము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. నిజంగా అండి, మనం కన్నీరు కారుస్తున్నప్పుడు మరి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మరి ఆయన యొక్క బలమైనటువంటి రెక్కల క్రింద మనకి ఆశ్రయం ఇచ్చేటువంటి గొప్ప దేవుడండి. మనల్ని ఆదరించేవాడు, మనల్ని బలపరిచేటువంటి దేవుడండి, గొప్ప దేవుడు యేసయ్య. అంత మాత్రమే కాదు, మరి నా జీవితం ఎటు రీతిగా అయిపోయిందంటే ఆపరేషన్కి ముందు ఆపరేషన్కి తర్వాత అన్నట్లుగా అయిపోయింది. ఆపరేషన్కి ముందు ఒక విశ్వాసురాలుగా మాత్రమే ఉండేదాన్ని. కానీ ఆపరేషన్ జరిగిన తర్వాత దేవుడైతే గనక అనేకమైనటువంటి వరాల ద్వారా ఆయన మరి కృప చూపించి ఆయన అయితే కనుక వాడుకోవడం జరుగుతుందండి. మరి అనేక మంది మరి వారి యొక్క బలహీనతలను బట్టి మరి ప్రార్థించమని అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి ఆయన యొక్క గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తున్నారు. మరి అనేక మంది దురాత్మ శక్తుల నుండి విడిపింపబడుతున్నారు. మరి ఆ రోజు మరి ఆ యొక్క ఆపరేషన్ జరిగినప్పుడు మరి ఆ నొప్పిని, ఆ ఇబ్బందిని నేను భరించి ఉండకపోతే దేవుడు నాకు మరి ఈ యొక్క ఆధిక్యతనైతే కనుక ఇచ్చేవాడు కాదేమో. మరి నేను అదే ఆలోచించుకుంటూ ఉంటాను. బంగారము కొలిమిలో మరి అది పుటమి వేయబడకపోతే దానికి ఘనత లేదు, మెప్పు లేదు. మనము కూడా శ్రమల కొలిమి గుండా వెళుతున్నప్పుడు నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ నష్టం అని అనుకోవడం కాదు. కానీ శ్రమలో దేవుడు మనల్ని విడిచిపెట్టడు, కానీ మనకు తోడై ఉంటాడు. తట్టుకోగలిగేటువంటి శక్తిని ఇస్తాడు, ఓర్పునిస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. ఆ కాలం ముగిసిన తర్వాత ఘనమైనటువంటి పాత్రగా మనల్ని నిలవబెడతాడు. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, ఈ బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే మరి థీసిస్ చేయడానికి దేవుడు కృప చూపించారు. MTH తర్వాత మరి యేసుక్రీస్తుకి ప్రియమైన శిష్యుడిగా ఉండాలని కోరుకుంటున్నావా అనే బుక్ రాయడానికి మరి దేవుడు కృప చూపించారండి. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడాను బలహీనమైనటువంటి పరిస్థితుల్లో మరి కష్టమైనటువంటి పరిస్థితుల్లో నిస్సహాయమైనటువంటి స్థితిలో మీరు ఉంటున్నట్లయితే కనుక నాకెందుకు ఈ పరిస్థితి, నేనెందుకు మరి ఖచ్చితమైనటువంటి భక్తి చేస్తున్నప్పటికీ కూడాను నేనెందుకు ఇలాంటి శ్రమల గుండా నేను వెళ్ళాలి అని దేవుణ్ణి ప్రశ్నించే వారిగా అయితే కనుక మనం ఉండకూడదు. కానీ అండి, శ్రమలో మనం ఎట్టి రీతిగా నడుచుకోవాలో, ఎట్టి రీతిగా తగ్గింపు జీవితం కలిగి ఉండాలో, ఎట్టి రీతిగా విధేయత కలిగి ఉండాలో, ఎట్టి రీతిగా వెంబడించాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. ఆ శ్రమకాలం ముగిసిన వెంటనే ఒక యేసేపుని ఎట్టి రీతిగా ఘనమైన స్థితిలో నిలవబెట్టాడో, శ్రమకాలం ముగిసిన వెంటనే ఒక దావీదిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఎట్టి రీతిగా నిలవబెట్టాడో, అదే రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు కార్యాలు జరిగిస్తారండి. శ్రమలు మనకు వద్దు, శ్రమలు ఎందుకు మా జీవితంలో అని దేవుణ్ణి మనం ప్రశ్నించే వారంగా ఉండకూడదు. కానీ శ్రమకాలంలో దాన్ని ఓర్చుకోవడానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వయ్యా, బలాన్ని ఇవ్వయ్యా, ధైర్యాన్ని ఇవ్వయ్యా అని మనం అడిగే వారంగా ఉన్నప్పుడు శ్రమకాలం ముగిసిన వెంటనే దేవుడు ఘనతనిచ్చేవాడిగా ఉంటాడండి. హల్లెలూయా. మన జీవితాల్లో మనం ఎంత పెద్ద పోరాటం అన్ని ఎదుర్కొంటూ ఉంటామో దేవుడు అంత పెద్ద విజయాన్ని అయితే కనుక ఇస్తాడు. పోరాటం చేయకుండా విజయం లేదు, ఘనత లేదు, మెప్పు లేదు, కిరీటం లేదు.
మరి దానికి మాదిరి ఎవరు అనంటే గనక మనం పోరాటాల్లో మనం ఓర్చుకునే వారంగా, సహించే వారంగా, నిలదొక్కునే వారంగా ఉండాలంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతారు కదా, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు ఈ పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని చెప్పి. నిజంగానే ఎవరినైనా మనుషులను చూసినట్లయితే గనక వారు పడిపోయినటువంటి స్థితిలో ఉంటే మన విశ్వాసం కూడా బలహీనమైనదిగా, పడిపోయేదిగా ఉంటుంది. కానీ దేవుని వైపు చూసినప్పుడు, ఆయన పడినటువంటి శ్రమల వైపు చూసినప్పుడు, ఆయన ఓపికతోటి, ఓర్పుతోటి ఎట్టి రీతిగా వాటన్నిటినీ సహించుకుని, తట్టుకుని, తాళుకుని మరి తండ్రి కుడిపార్శాన ఆసీనుడై ఉన్నాడో, కిరీటాన్ని పొందుకున్నాడో. మరి ప్రకటన గ్రంథంలో మరి వ్రాయబడి ఉంటుంది కదా, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనాసీనుడై ఉన్న ప్రకారము మీరు కూడా జయించినట్లయితే గనక నా తండ్రితో కూడాను మరి మీరు కూడా ఆసీనులై ఉంటారు అని చెప్పేసి కూర్చుండనిస్తాను నా యొక్క సింహాసనం మీద అని దేవుడు మాట్లాడతారు. నిజమేనండి, ఆయన జయించారు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపాత్ములమైనటువంటి మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మానవుడు పడేటువంటి ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, నిందని, అవమానాన్ని, సమస్తాన్ని కూడా ఆయన సహించాడు, ఓర్చుకున్నాడు. ఎందుకోసమనంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం. మరి మన జీవితంలో కూడాను మనం ఎదుర్కొంటున్నటువంటి శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, మరి అనారోగ్య సమస్యలను బట్టి, అటువంటి పరిస్థితుల గుండా ఈ యొక్క సాక్ష్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక ధైర్యం తెచ్చుకో. దేవుడు ఇవన్నీ కూడా తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. తండ్రి చిత్తాన్ని జరిగించాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ దినమని ఈ సాక్ష్యం వింటున్నటువంటి నీవు కూడా శ్రమలో ఆయన చూపించినటువంటి ఓర్పుని, సహనాన్ని నీవు కూడా కలిగి ఉన్నట్లయితే, ఆయన జయించినట్లుగా నీవు కూడా జయించగలిగినట్లయితే కనుక ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఎట్టి రీతిగా ఆసీనుడై ఉన్నాడో మరి అటువంటి భాగ్యాన్ని మరి నీకు కూడా కలుగజేయాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. మరి అటువంటి కృప వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు కార్యం జరిగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు కూడాను ప్రార్థించండి. మరి రానున్న దినాల్లో ఇంకా అనేకమైనటువంటి వర్తమానాలు మరి షేర్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నా యొక్క జ్యోతిర్మయి విత్ జీసస్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీకు తెలిసినటువంటి అనేక మందికి కూడాను ఈ యొక్క గొప్ప మరి దేవుడు చేసినటువంటి కార్యాలని మరి పంచుకోండి. మరి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక.